ఎస్ ట్రేడర్స్, మనం నిన్న చెప్పుకున్న వీడియో ప్రకారం పైన ఉన్న క్లోజింగ్ ప్రైస్ను టచ్ చేసింది. మార్కెట్ ఇంకా 3 నిమిషాలు ఉంది. ఎగ్జాక్ట్గా మనం చెప్పుకున్న లాస్ట్ అంటే నిన్నటి మార్కెట్కు పైన ఉన్న క్లోజింగ్ ప్రైస్ని టచ్ చేసి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది కింద. 1 అవర్లో చూస్తే కనుక ఒకసారి చూడండి, ఇది మంచి రిజెక్షన్ పాయింట్ ఇది. కానీ ఈ రిజెక్షన్ పాయింట్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 3 మినిట్స్లో మన 3 మినిట్స్ ఫార్మాట్ ఉంది కదా, మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం 3 మినిట్స్లో మనకి సపోర్ట్స్, డైలీ సపోర్ట్స్ని, రెసిస్టెన్స్ని తీసుకోవచ్చని. ఆ 3 మినిట్స్ ప్రకారం ఇక్కడ రేపు ఫస్ట్ బ్రేక్ అయింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇది చూడండి ఒకసారి, ఈ ప్లేస్లో బ్రేక్ అయింది. ఈ బ్రేక్ అయిన ప్లేస్ని మనం రేపు సపోర్ట్గా తీసుకుంటున్నాం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రేపు ఇక్కడ దీనికి టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందా, లేదంటే ఒకసారి డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 23,699 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ ఈ లెవెల్ని టచ్ చేయాలి. ఇది ఒక క్లోజింగ్ ప్రైస్ ఉంది పైన, నిన్న చెప్పుకున్నాం కదా వీడియోలో. అదే ప్రకారంగా ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గర టచ్ చేసి మళ్ళీ రిజెక్షన్ తోటి కిందికి వస్తే ఈ వీక్ టోటల్గా మళ్ళీ డౌన్ సైడ్ చూడొచ్చు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రేపు ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కనుక రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రీమియంలో. రేపు అబ్జర్వ్ చేయండి. అందుకే మనం నిన్న తీసుకున్నాం కదా ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఒక దాటి కిందికి వస్తే ఇక్కడ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళొచ్చని. కానీ రీటెస్ట్ చేయలేదు ఇక్కడ ఏం జరిగింది, దీని దగ్గరికి టచ్ చేయలేదు అసలు ఈ ట్రెండ్ లైన్ని. కనుక రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ కింద ఓపెన్ కావాలి. ఈ 3 మినిట్స్ కింద కానీ ఓపెన్ అయ్యి మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళాలి. లేదంటే దీని కింద ఈ ఇది క్లోజింగ్ ప్రైస్, నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఇది నిన్నటి క్లోజింగ్ ప్రైస్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి. లేదంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ కింద ఇక్కడ టచ్ చేసుకొని పైకి వెళ్ళాలి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ రావాలి. 2 తీర్లా మాత్రమే రేపు ఉంటుంది ఈజీగా. ఒకసారి అబ్జర్వ్ చేయండి.